హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం టాక్సేషన్ ఆఫ్ బైబ్యాక్ షేర్స్ బై డొమెస్టిక్ కంపెనీ ఎట్లా జరుగుతుంది సెక్షన్ 115 క్యూఏ డిస్కషన్ చేస్తాం. ఏమని చెప్తుంది 115 క్యూఏ అంటే ఫస్ట్ కంపెనీ అనేది బైబ్యాక్ చేసింది అనుకోండి, ఎవరి చేతిలో ట్యాక్సబుల్ అంటే అది కంపెనీ చేతిలో ట్యాక్సబుల్ ఆ షేర్ హోల్డర్ చేతిలో ట్యాక్సబుల్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ కంపెనీలో మనకి రెండు రకాలు, ఒకటి డొమెస్టిక్ కంపెనీ, ఇంకోటి ఫారిన్ కంపెనీ. సో డొమెస్టిక్ కంపెనీ అయితే కంపెనీ వాళ్ళే పే చేసుకోవాలి అట్ ద రేట్ ఆఫ్ 23.2966% ఆన్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ పైన అండర్ సెక్షన్ 115 క్యూఏ. ఏదానిపైన డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ పైన 23.296 ఎట్లా వస్తుంది? 20 ప్లస్ 12% సర్చార్జ్ ప్లస్ 4%. ఈ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ అంటే ఏమి? డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ అంటే బైబ్యాక్ ప్రైజ్ మైనస్ ఇష్యూ ప్రైస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. అప్పుడు కంపెనీ పే చేసిందంటే షేర్ హోల్డర్స్ ఫారిన్ కంపెనీ హ్యాండ్లో ఫారిన్ ఈ షేర్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళ చేతిలో ఎగ్జామ్టెడ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు ఫారిన్ కంపెనీకి వచ్చాం అనుకుని, కంపెనీ ఇక్కడ ఉండదు కాబట్టి కంపెనీని పక్కన పెట్టేసి పర్సన్ ఎవరైతే ఇక్కడ ఉంటారో షేర్ హోల్డర్స్ వాళ్ళకి క్యాపిటల్ గెయిన్ అనేది ట్యాక్స్ చేస్తాం ఇక్కడ. ఓకేనా? అండ్ ఇక్కడ ఈ పర్సంటేజ్ ఏది ట్యాక్సబుల్ అట్ ద రేట్ ఆఫ్ 23.296కి ప్రొవిజన్స్ ఆఫ్ 115 క్యూఏ నాట్ అప్లికబుల్ ఆన్ బైబ్యాక్ షేర్స్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/10/2024. ఏమంటున్నారు? బైబ్యాక్ షేర్స్ కి సంబంధించి అంటే ఈ 115 క్యూ సెక్షన్ అనేది మీకు క్వశ్చన్ పేపర్లో 1/10/2024 తర్వాత ఆల్రెడీ మనం ఫైనాన్షియల్ ఇయర్ 25-26లో ఉన్నాం కాబట్టి ఈ ప్రొవిజన్ అనేది ఈ ఫైనాన్షియల్ ఇయర్కి రాదు. నాట్ అప్లై ఆన్ బైబ్యాక్. నెక్స్ట్ క్యాల్కులేషన్. ఇప్పుడు మనకి డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ కావాలి. డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ అంటే ఏమి? బైబ్యాక్ ప్రైస్ మైనస్ ఇష్యూ ప్రైస్ అన్నాం. ఇక్కడ ఈ ఇష్యూ ప్రైస్ అంటే ఏమి? ఇష్యూ ప్రైస్ని ఎట్లా తీసుకోవాలి? సో ఇష్యూ ప్రైస్ ఎట్లా తీసుకోవాలి? కొన్ని కేసెస్లో ఫస్ట్ నార్మల్ షేర్స్ ఇష్యూ చేసినప్పుడు అయితే ఇష్యూ ప్రైస్ మనం ఎంతైతే అమౌంట్ కలెక్ట్ చేసుకుంటుందో కంపెనీ ఇంక్లూడింగ్ ప్రీమియం, దాన్ని ఇష్యూ ప్రైస్ అంటారు. అండ్ ఒకవేళ ప్రయర్ టు బైబ్యాక్ కంపెనీ మన రిటర్న్ చేసింది అనుకుని ఎవరికన్నా ఎంతైతే అమౌంట్ రిసీవ్ చేసుకుంటారో ఫస్ట్కి స్టార్టింగ్లో మైనస్ ఎంతైతే రిటర్న్ చేసినా అంత తీసేస్తే ఉన్న అమౌంట్ ఇష్యూ ప్రైస్ అంటారు. నెక్స్ట్ ఒకవేళ ఎంప్లాయీ స్టాక్ ఆప్షన్ ప్లాన్ జరిగినా ఆర్ స్వెట్ ఈక్విటీ షేర్ జరిగినా అట్లాంటి కేసెస్లో ఏం తీసుకోవాలి? షేర్స్ టు ది ఎక్స్టెంట్ క్రెడిట్ టు షేర్ క్యాపిటల్ అండ్ ప్రీమియం అకౌంట్ ఎంతైతే క్రెడిట్ చేస్తామో షేర్ క్యాపిటల్కి దాన్ని మనము ఇష్యూ ప్రైజ్గా తీసుకోవాలి. షేర్స్ ఇష్యూడ్ ఇన్ అమాల్గమేషన్ బై అమాల్గమేటెడ్ కంపెనీ ఇన్ లిeu ఆఫ్ షేర్స్ అమాల్గమేటింగ్ కంపెనీ. సో అమాల్గమేటింగ్ జరిగినప్పుడు అయితే ఇష్యూ ప్రైస్ ఎంత తీసుకోవాలి? ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంటుందో బై ద అమాల్గమేటింగ్ కంపెనీ దాన్ని తీసుకోవాలి. ఒకవేళ డీమెర్జర్ జరిగితే బై ద రిజల్టింగ్ కంపెనీ ఇన్ లిeu ఆఫ్ నెంబర్ ఆఫ్ షేర్స్ ఆఫ్ డీమెర్జ్డ్ కంపెనీ. అప్పుడు అమౌంట్ ఎంత రిసీవ్ చేసుకుంటుంది డీమెర్జ్డ్ కంపెనీ ఇంటూ నెట్ బుక్ వాల్యూ ఆఫ్ అసెట్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ డీమెర్జర్ అండ్ నెట్ వర్త్ ఆఫ్ డీమెర్జ్డ్ కంపెనీ. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు. ఎంత తీసుకోవాలి? అమౌంట్ రిసీవ్డ్ బై డీమెర్జ్డ్ కంపెనీ ఎంత తీసుకుంది అండ్ ఇంటూ నెట్ బుక్ ఆఫ్ అసెట్ ట్రాన్స్ఫర్ ఇన్ డీమెర్జర్లో ఎన్ని అసెట్స్ పోతున్నవి, మొత్తం అసెట్స్ మొత్తం నెట్వర్త్ ఎంత, టోటల్ నెట్వర్త్ ఇది ఎంత, ప్రపోర్షనేట్ ఎంత, అమౌంట్ ఎంత వచ్చింది, అది ఇష్యూ ప్రైజ్కి తీసుకుంటాము. నెక్స్ట్ బోనస్ షేర్స్ అయితే బోనస్ అనేది ఫ్రీగా వచ్చింటాయి కాబట్టి ఇష్యూ ప్రైజ్ నిల్ తీసుకోవాలి. షేర్స్ ఇష్యూడ్ అండ్ కన్వర్షన్ ఆఫ్ బాండ్స్ ఆర్ డిబెంచర్స్ అయినప్పుడు ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నామో కన్వర్షన్ అప్పుడు దాన్ని ఇష్యూ ప్రైజ్ అనుకుంటాము. ఎనీ అదర్ కేసులో ఫేస్ వాల్యూ ఆఫ్ షేర్స్ని తీసుకోవాలి. నెక్స్ట్ ఒకవేళ వేర్ షేర్స్ has been issued by the company has consideration for acquisition of any assets or settlement of liability. అసెట్స్ కి సంబంధించినప్పుడు ఏం తీసుకోవాలి అంటే ఎంతైతే అమౌంట్ ఉంది డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఉన్నాయి తీసుకోవాలి. సో అమౌంట్ అంటే ఏమి? అమౌంట్ అంటే ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్ ఇంటూ part of consideration paid by issue of shares divided by total consideration of amount consideration credited to share capital and security premium. సో మొత్తం ఫస్ట్ ఏం తీసుకోవాలి? ఫేర్ మార్కెట్ వాల్యూ ఆఫ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ తీసుకొని ఇంటూ పార్ట్ కన్సిడరేషన్ పేడ్ బై ద అసెట్స్ ఏమైనా ఉందా ఇష్యూ ప్రైస్ కి సంబంధించి పేడ్ బై ఇష్యూ ఆఫ్ షేర్స్ కి సంబంధించి డివైడ్ బై టోటల్ కన్సిడరేషన్ ఎంత, అండ్ తర్వాత నెంబర్ ఆఫ్ షేర్స్ ఎట్లా తీసుకోవాలి? బై నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూ బై ద కంపెనీ యాజ్ పార్ట్ ఆఫ్ కన్సిడరేషన్. ఈ కన్సిడరేషన్ రిసీవ్ చేసుకోవడం వల్ల ఎన్ని షేర్స్ ఇష్యూ చేసినారో డివైడ్ చేసుకుంటే మీకు ఇష్యూ ప్రైస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ షేర్స్ ఇష్యూ హ్యాస్ బీన్ కంపెనీ అనే సక్సెషన్ ఆర్ కన్వర్షన్ జరిగినప్పుడు ఎట్లా తీసుకోవాలి? మొత్తం అసెట్స్ బుక్ వాల్యూ బ్యాలెన్స్ షీట్లో ఏమున్నాయి
లైబిలిటీస్ ఏమున్నాయి అవి తీసేయండి, డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ చేస్తే మీకు ఇష్యూ ప్రైస్ వస్తుంది. ఇప్పుడు బుక్ వాల్యూ ఆఫ్ అసెట్ తీసుకునేటప్పుడు టోటల్ బుక్ వాల్యూ నుంచి టీడీఎస్ అమౌంట్ తీసేయాలి, టీసీఎస్ అమౌంట్ తీసేయాలి, అడ్వాన్స్ ట్యాక్స్ అమౌంట్ తీసేయాలి, అండ్ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్ ఏమైనా ఉంటే అది కూడా దీని నుంచి తీసేసుకోవాలి. అండ్ అన్అమౌంటైజ్డ్ అమౌంట్ ఏమైనా ఉంటే డిఫర్డ్ ఎక్స్పెండిచర్కి సంబంధించి ప్రీమియర్ ఎక్స్పెన్సెస్ కట్టడానికి సంబంధించి వాటిని కూడా తీసేయాలి. అండ్ అసెట్స్ బుక్ వాల్యూ తీసుకునేటప్పుడు ఈ రివాల్యూషన్ని ఇగ్నోర్ చేసుకోవాలి. తర్వాత లైబిలిటీస్ అంటే పార్ట్నర్ షేర్ క్యాపిటల్ కానీ, రిజర్వ్స్ ఆన్ సర్ప్లస్ కానీ, ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్, ప్రొవిజన్ ఫర్ అన్అసెటెడ్ లైబిలిటీ, కంటింజెంట్ లైబిలిటీ, వీటిని కన్సిడరేషన్ లేకి తీసుకోకూడదు. అండ్ వేర్ షేర్స్ బీయింగ్ బాట్ బ్యాక్ ఇన్ ఈజ్ హెల్డ్ ఇన్ డిమెటీరియలైజ్డ్ ఫార్మ్ అండ్ సేమ్ కెనాట్ బి డిస్టింక్ట్లీ ఐడెంటిఫైడ్. డిమెటీరియలైజ్డ్ అంటే మనకి ఇంతకుముందు ఆన్లైన్లో లేకున్నప్పుడు మొత్తం మాన్యువల్గా ఉంటుండే, మాన్యువల్లో ఉంటే డిమెటీరియలైజ్డ్ ఫామ్ అంటారు. అప్పుడు ఆ అమౌంట్ రిసీవ్డ్ బై ద కంపెనీ షెల్ బి ద అమౌంట్ రిసీవ్డ్ ఫర్ ఇష్యూ ఆఫ్ షేర్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ FIFO మెథడ్ని క్యాలిక్యులేషన్ చేసి దాన్ని ఇష్యూ ప్రైస్గా తీసుకోవాలి. సో ఇష్యూ ప్రైస్ వచ్చేస్తుంది ఆ అమౌంట్ బైబ్యాక్ ప్రైస్ నుంచి ఇష్యూ ప్రైస్ తీసేస్తే మీకు డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఆ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ పైన 23.296% వేయాలి. ఇప్పుడు ఈ బైబ్యాక్ నేను ట్యాక్స్ కనుక్కున్నా, కరెక్టేనా? ఎస్, బైబ్యాక్ని నేను ట్యాక్స్ కనుక్కున్నాను. ట్యాక్స్ కనుక్కున్న తర్వాత ఏం చేయాలా? ఆ బైబ్యాక్కి సంబంధించిన ట్యాక్స్ అమౌంట్ ఏది, బైబ్యాక్కి సంబంధించిన ట్యాక్స్ అమౌంట్ అనేది గవర్నమెంట్కి పే చేయాలి విత్ ఇన్ 14 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ షేర్ హోల్డర్స్. ఎందులో కూడా నేను పేమెంట్ చేయాలి విత్ ఇన్ 14 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ షేర్ హోల్డర్స్కి సంబంధించి. అండ్ ఒకవేళ ట్యాక్స్ పే చేయకుంటే ఏమవుతుంది? నాకు ట్యాక్స్ పే చేయకుంటే interest at the rate of 1% per month or part of month on such tax not paid from date after 14 days till the date of. సో 14 days లో కూడా పే చేస్తే ప్రాబ్లం లేదు. 14 days తర్వాత కానీ నేను పే చేసినాను అంటే ఎంత పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ అట్ ద రేట్ ఆఫ్ 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ మంత్ని ట్యాక్స్ క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, ట్యాక్స్ పేమెంట్ చేయాలి. నెక్స్ట్, కంపెనీ అండ్ ప్రాపర్ ఆఫీసర్ ఆఫ్ కంపెనీ షెల్ ఆల్సో బి డీమ్డ్ టు బి అన్ అసెస్సీ ఇన్ డిఫాల్ట్. ఏమంటున్నాడు? కంపెనీ అండ్ ప్రాపర్ ఆఫీసర్ ఆఫ్ ద కంపెనీ ఎవరైతే ఉంటారో వాళ్ళని అసెస్సీ ఇన్ డిఫాల్ట్ అవుతారు విత్ ఇన్ 14 days లోపల వాళ్ళు పేమెంట్ చేయకుంటే. దట్ ఈస్ ఏమంటారు ఇప్పుడు చెప్పినది బైబ్యాక్ ఆఫ్ షేర్స్ కి సంబంధించి డిస్కషన్. సో బైబ్యాక్ ఆఫ్ షేర్స్ కి మనం ఏం చెప్పినాము? ఇన్ కేస్ ఆఫ్ ఇండియన్ కంపెనీ అయితే కంపెనీ పే చేసుకుంటుంది. ఇన్ కేస్ ఆఫ్ ఫారిన్ కంపెనీ అయితే క్యాపిటల్ గాను షేర్ హోల్డర్ పే చేసుకోవాలి. ఏదానిపైన పే చేసుకోవాలి? డిస్ట్రిబ్యూటెడ్ ఇన్కమ్ పైన బైబ్యాక్ ప్రైస్ మైనస్ ఇష్యూ ప్రైస్ తీసుకోవాలి. ఇష్యూ ప్రైస్ కనుక్కోవడానికి నార్మల్ షేర్ ప్రైస్ అయితే అమౌంట్ ఎంతైతే రిసీవ్ చేస్తుందో, ఒకవేళ ఏమన్నా అమౌంట్ రిసీవ్ ఇచ్చింటే ఆ అమౌంట్ తీసేయాలి. తర్వాత ఈక్విటీ షేర్స్ అయితే ఎంతైతే క్రెడిట్ చేసేటప్పుడు ఫేర్ మార్కెట్ వాల్యూ అంత తీసుకోవాలి. అమాల్గమేటెడ్ కంపెనీ అయినప్పుడు అయితే అమాల్గమేటెడ్ కంపెనీ ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నది, అది డిమెర్జ్డ్ కంపెనీ అయినప్పుడు అమౌంట్ రిసీవ్డ్ బై డిమెర్జ్డ్ కంపెనీ ఇంటూ అసెట్ ట్రాన్స్ఫర్ డిమెర్జర్ డివైడెడ్ బై నెట్వర్త్ ఆఫ్ డిమెర్జర్ కంపెనీకి సంబంధించి, డిమెర్జ్డ్ కంపెనీకి సంబంధించి. తర్వాత బోనస్ షేర్స్కి అయితే నిల్ తీసుకోవాలి. కన్వర్షన్ డేట్ అప్పుడు ఏదైనా అమౌంట్ కన్వర్షన్కి సంబంధించి తీసుకుంటే అది తీసుకోవాలి ఇష్యూ ప్రైస్గా. ఇంకేం చెప్పకుండా నార్మల్ కేసెస్ ఫేస్ వాల్యూ తీసుకోవాలి. అండ్ అది ఒకవేళ సెటిల్మెంట్కి సంబంధించింది, అక్విజిషన్ ఆఫ్ అసెట్కి సంబంధించింది అంటే టోటల్ అమౌంట్ ఎంత అంటే లోయర్ ఆఫ్ ద ఫాలోయింగ్ అమౌంట్. ఫస్ట్ లోయర్ ఆఫ్ ద following amount ఏది, fair market value of assets or liabilities into part consideration paid by issue of shares divided by total consideration or amount of consideration credited to share capital and security payment, whichever is lower తీసుకొని డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ ని తీసుకోవాలి. తర్వాత ఈ కన్వర్షన్ ఏమైనా జరిగింది అనుకోండి, అసెట్స్ బుక్ వాల్యూ ఆఫ్ అసెట్స్ మైనస్ బుక్ వాల్యూ ఆఫ్ లైబిలిటీస్, బుక్ వాల్యూ ఆఫ్ అసెట్ మైనస్ బుక్ వాల్యూ ఆఫ్ లైబిలిటీస్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ తీసుకోవాలి. బుక్ వాల్యూ ఆఫ్ అసెట్ తీసుకున్నప్పుడు టీడీఎస్, టీసీఎస్, అడ్వాన్స్ ట్యాక్స్, ఇన్కమ్ ట్యాక్స్ రీఫండ్స్ అవి ఏం కన్సిడర్ చేసుకోకూడదు. అన్నమన్న పట్టాయిజడ్ డిఫర్ ట్యాక్స్ ఎక్స్పెండిచర్ అవి కన్సిడర్ చేసుకోకూడదు. అండ్ బుక్ వాల్యూ ఆఫ్ లైబిలిటీ షోన్ ఇన్ బ్యాలెన్స్ షీట్ డస్ నాట్ ఇంక్లూడ్ ఫాలోయింగ్ అమౌంట్స్ కి సంబంధించి ఏవి, పార్ట్నర్షిప్ షేర్ క్యాపిటల్ కానీ, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కానీ, ప్రొవిజన్ ఫర్ టాక్సేషన్ కానీ, ప్రొవిజన్ ఫర్ అన్అసర్టైన్ లైబిలిటీ కానీ, కంటింజెంట్ లైబిలిటీ కానీ, నెంబర్ ఆఫ్ షేర్స్ ఇష్యూడ్ ఆన్ కన్వర్షన్ ఆర్ సక్సెషన్ కి సంబంధించి కానీ. వేర్ ఒకవేళ షేర్స్ బీయింగ్ బాట్ బ్యాక్ ఇన్ హెల్డ్ ఇన్ డిమెటీరియలైజ్డ్ ఫార్మ్ అండ్ సేమ్ కెనాట్ బి డిస్టింక్ట్లీ ఐడెంటిఫైడ్ చేస్తుంటే తీసేయాలి. తర్వాత ట్యాక్స్ బైబ్యాక్ అనేది చేసిన తర్వాత విత్ ఇన్ 14 days లోపల ఎంత, విత్ ఇన్ 14 days లోపల కొంత డేట్ ఆఫ్ పేమెంట్ లోపల వాళ్ళు పేమెంట్ చేయాలి. అండ్ ఇఫ్ నా ట్యాక్స్ అనేది పే చేయలేదు అనుకోండి విత్ ఇన్ 14 days ఇంట్రెస్ట్ అనేది అట్ ద రేట్ ఆఫ్ 1% పర్ మంత్ ఆర్ పార్ట్ ఆఫ్ మంత్ పే చేయాలి. అండ్ ఒకవేళ ఆఫ్టర్ 14 days అయితే వాళ్ళని అసెస్సీ ఇన్ డిఫాల్ట్ గా తీసుకుంటారు. ఇది ఫస్ట్ టాక్సేషన్ ఆఫ్ బైబ్యాక్ షేర్ కి సంబంధించి. నెక్స్ట్ టోనేజ్ కి సంబంధించి డిస్కషన్